శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో ఎమ్మెల్యే బెందాలం అశోక్ రేషన్ షాపులు పునః ప్రారంభించారు. రేషన్ తీసుకోవడానికి వచ్చిన కార్డుదారులతో మాట్లాడారు. బియ్యం, చక్కెర వంటి నిత్యావసరాలను రేషన్ షాపుల్లో తీసుకోవడం పట్ల లబ్ధిదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 15 రోజుల పాటు రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులను అనువైన సమయంలో తీసుకోవాలని సూచించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు 2 పూటల 15 రోజుల పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి నిర్ణయాలు, గతంలో పాలకులు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురి కావటం కావచ్చు, అనేక రకాలుగా అవసరం లేని చోట కూడా విపరీతమైనటువంటి వ్యయ ప్రయాసాలకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి గమనించినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా రేషన్ విషయంలో ఏదైతే గతంలో ఈ రేషన్ బల్లు అని పెట్టి దానికి దాదాపు 21,000 రూపాయలు ప్రభుత్వ ధనం వెచ్చించి సొంత మనుషులకి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఇచ్చుకుని ఏదైతే రేషన్ పంపిణీ చేస్తున్నాము అనే నెపంతో ప్రచారం చేసినప్పుడు సన్నబియ్యం ఇస్తాం, ఇంటింటికి తీసుకొని వచ్చి రేషన్ ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నట్టు ఆ వ్యక్తులు మరి ఆ ఎండియు ఆపరేటర్ల ద్వారా గ్రామం చివరల్లో, వీధి చివరల్లో పెట్టి ప్రజల్ని అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురి చేయటమే కాకుండా ఆ సమయానికి వాళ్ళు కానీ అందుబాటులో లేకపోతే ఉదాహరణకు ఉపాధి హామీ కూలీలే అనుకోండి, వాళ్ళు తెల్లవారి వాళ్ళు పనికి వెళ్ళకపోతే వాళ్ళకి ఆ రోజు జీవనం పోతుంది. పనికి వెళ్తే రేషన్ బియ్యం వాడు ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు అనే పరిస్థితి. ఒకవేళ ఆ సమయంలో వాళ్ళు కానీ అందుబాటులో లేకపోతే వాళ్ళు అక్కడ తీసుకునే అవకాశం లేకుండా వాళ్ళు ఎక్కడ బండి ఆపితే అక్కడికి వెళ్ళి తీసుకునే పరిస్థితి.